సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తెలుగు సినిమాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కోన వెంకట్ గారి టైం నడవట్లేదు, సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తుతుంది అని. ఏ విధంగా చూసుకున్నా సంవత్సరం మొత్తం మీద ఆయన వేలో, చెయ్యో, కాలో, మొత్తం బాడీయో ఉన్న సినిమా నెలకు ఒక్కటన్నా విడుదలవుతూ వస్తున్నాయి. ఆ క్రమంలోనే తాజాగా ఆయన ఓ కథ అనుకుని దానికి స్క్రీన్ ప్లే ఏర్పాటు చేసుకుని మాటలు రాసుకుని దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించిన శంకరాభరణం సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రమోషన్ లో కనిపించిన విశేషాలను బట్టి సినిమాలో కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సినిమాతో సంబంధం ఉన్న ప్రతి అంశం కూడా పాజిటివ్ అభిప్రాయాన్ని కలిగిస్తా ఉంది. షూర్ షాట్ గా ఓ మంచి సినిమాని, బాగా ఎంజాయ్ చేసే సినిమాని చూడబోతున్నామని నమ్మాలనిపించింది. వారి యాక్టివిటీస్ తో ప్రేక్షకుల్లో ఇటువంటి అభిప్రాయాన్ని కలిగించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయిందనే మాట్లాడుకోవాలి. ప్రత్యేకంగా ఇటువంటి అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగటానికి ప్రధానమైన కారణం కోన వెంకట్ అండ్ నిఖిల్ అనే చెప్పుకోవాలి. ఇద్దరు కూడా ఈ సినిమాని సూపర్ గా ప్రమోట్ చేశారు. బేసిక్ గా ఇద్దరు కూడా కాన్సన్ట్రేట్ చేసింది ఒక అంశం మీదే. సినిమా మీద అనుమానాలకు అవకాశం లేకుండా చేశారు. శంకరాభరణం టైటిల్ పెట్టారు, క్రైమ్ కామెడీ అంటున్నారు. ఒకప్పటి క్లాసిక్ ని పాడు చేస్తున్నారేమో అన్న అనుమానాలకి సమాధానాలు చెప్పుకుంటూనే వచ్చారు. అలాంటిదేం లేదు, ఆ పేరు నిలబెడతామని కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో కోన వెంకట్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. మిగతా కొంత సినిమాలో తెలుసుద్ది. అలానే ఈ సినిమా రెగ్యులర్ స్టోరీ కాదు, డిఫరెంట్ గా ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటూ కొత్త ఆశలు రేపారు. కోన వెంకట్ అయితే ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా గతిని మారుస్తుంది ఈ సినిమా అని ఒక రకమైన ఛాలెంజ్ లాంటిదే చేస్తున్నారు. నేను ఎప్పుడు ఒకే రకమైన సినిమాలు చేస్తున్నాను అని ఆడిపోసుకున్నారు. వాళ్ళందరికీ సమాధానం ఈ సినిమా. అలానే టాలీవుడ్ లో మార్పుకి కూడా, ముఖ్యంగా కొత్త తరహా కథలు రావడానికి ఈ సినిమా అవకాశం ఏర్పరుస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అంతకంటే కావాల్సిందే ఉంది, ఈ సినిమా సూపర్ హిట్ అయిపోవాలి. అలాంటి మార్పు టాలీవుడ్ లో వచ్చేయాలని సినిమా ప్రియులందరూ కూడా కోరుకుంటున్నారు. చూద్దాం, కోన వెంకట్ గారు చాలా నమ్మకంగా ఇచ్చేస్తున్న మాటల్ని ఈ శంకరాభరణం ఎంతవరకు నిలబెడుతుందో. మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుంది. వీలైనంత తొందరగా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూతో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.